హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని ఏల్కతుర్తి దగ్గర నిర్వహిస్తున్నటువంటి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీ విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఉండబోతుందని ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద సభలు నిర్వహించిన చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొక చారిత్రక సభకు సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు సిద్ధమవుతా ఉన్నారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్లయితే హన్మకొండ డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల 3 రోజుల శిక్షణ కార్యక్రమాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు నిర్మలా, గీతాంబ, రమేష్ బాబు పాల్గొన్నారు. ముఖ్యంగా సమాజంలో ఏదైతే గొడవలు జరగకుండా శాంతియుతంగా ఉండే విధంగా కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ములుగు ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసికందు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ములుగు జిల్లా పర్యటనకు ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ వచ్చే క్రమంలో వాళ్ళ ముగ్గురిని కూడా అడ్డుకునేందుకు బాధిత కుటుంబం ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆ కుటుంబాన్ని అడ్డుకొని పక్కకు పంపించిన సందర్భం కూడా కనిపించింది. మరోవైపు ఆ కుటుంబం అంతా కూడా బాధిత కుటుంబం ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపించింది.